సోషల్ మీడియా వినియోగంపై ఏపీ సర్కారు కీలక నిర్ణయాన్ని తీసుకుంది. 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధిస్తూ త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం చంద్రబాబు. 90 రోజుల్లోనే దీనికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేస్తామన్నారు. 13 నుంచి 16 ఏళ్ల వయసున్న వారు సోషల్ మీడియా వాడాలా లేదా అనే దానిపై చర్చ జరుగుతోంది అన్నారు. అంతా ఒప్పుకుంటే 13 నుంచి 16 ఏళ్ల కేటగిరీ ఏజ్ ఉన్న వాళ్ళు సోషల్ మీడియా వాడకుండా చర్యలు తీసుకుంటామన్నారు సీఎం చంద్రబాబు. కొత్త ప్రోగ్రాం అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం. అల్టిమేట్గా సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీలు లేదు. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. సోషల్ మీడియా వినియోగంపై ఏపీ సర్కారు కీలక నిర్ణయాన్ని తీసుకుంది. 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధిస్తూ త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం చంద్రబాబు. రైట్, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసన్న మనకు అందిస్తారు. ప్రసన్న, సీఎం చంద్రబాబు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి సోషల్ మీడియా అంశం మీద చంద్రబాబు స్పందించారు. అంటే ఈ డిజిటల్ అరెస్టులు ఇతర కారణాల రీత్యా కూడా యువత సోషల్ మీడియాకి ఎక్కువగా బానిసవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీని మీద 13 నుంచి 16 ఏళ్లలోపు కనుక నిషేధం విధించకపోతే తప్పుడు సంకేతాలు వెళ్ళి వాళ్ళు ఇంకా ఇదిగా తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి 13 ఏళ్ల లోపు పిల్లలకు పూర్తి స్థాయిలో నిషేధించడం, అవసరమైతే 13 నుంచి 16 ఏళ్ల లోపు వరకు దీని మీద చర్చలు జరపాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఐటీ మంత్రి లోకేష్ దీని మీద ఫోకస్ పెట్టారన్న అభిప్రాయాన్ని ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. ఎందుకంటే సోషల్ మీడియా వల్ల డిజిటల్ అరెస్టులు కావచ్చు, లేకపోతే ఒక రకమైన వల్గర్ మెసేజ్లు ఎక్కువగా వస్తున్నాయి. దీనివల్ల ఇబ్బంది పడుతున్న పరిస్థితి, అది రాజకీయ పార్టీలు కావచ్చు, సామాన్య మానవులు కావచ్చు, ఎవరైనా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి సోషల్ మీడియాను కనుక కట్టడి చేయకపోతే సొసైటీలో తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. క్రైమ్ రేట్ కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే 13 నుంచి 16 ఏళ్ల లోపు పిల్లలకి సోషల్ మీడియాలో నిషేధం విధించాలనే దిశగా ఒక కార్యాచరణ ఎక్సైజ్ జరుగుతోంది. దాని మీదే ఫోకస్ పెడుతున్న అభిప్రాయాన్ని ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో ప్రకటించారు. 3 నెలల లోపు దీనికి సంబంధించి స్పష్టమైన విధి విధానాలు ప్రకటిస్తామని కూడా సభకు తెలిపారు సీఎం చంద్రబాబు. ఓకే ప్రసన్న. ఐటీ మినిస్టర్ గారు కొత్త ప్రోగ్రాం అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం. అల్టిమేట్గా సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీలు లేదు. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటీవల ఐటీ మినిస్టర్ గారు కొత్త ప్రోగ్రాం అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం. అల్టిమేట్గా సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీలు లేదు. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటీవల ఐటీ మినిస్టర్ గారు కొత్త